ఏకీభవించి ప్రార్థన చేస్తే, ఏం చేస్తే? ఏకీభవించి ప్రార్థన చేస్తే, ఏకీభవించి చేసిన ప్రార్థన దేవుడు ఆమేనని అది చెయ్యును అని వాక్యంలో ఉంది. ఈ రోజున ఒంటరి ప్రార్థన చేయడం మంచిదే, ఇతరులతో ఏకీభవించి ప్రార్థన చేయడము ఇంకా మంచిది. ప్రైజ్ ది లార్డ్. సో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒంటరిగా ఎన్నో ప్రార్థనలు చేసుకుంటాం, కానీ భార్య భర్తలుగా ఏకీభవించి ప్రార్థన చెయ్యం. సంఘముతో ఏకీభవించి ప్రార్థన చెయ్యం. మందిరంకి వచ్చినప్పుడు ఇతరులతో ఏకీభవించి ప్రార్థన చెయ్యం. మనకు సమస్య వచ్చింది ఎక్కడంటే, ఏకీభవించడంలో సమస్య వచ్చింది. నాకు ప్రార్థన రాదా, వాళ్ళతో ఏకీభవించడం ఏంటి అని అనుకుంటారు. సో కాబట్టి ఏకీభవించి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో ప్రార్థన చేసిన దానికంటే మరో ఏంటంటే, నువ్వు ఇతరులతో ఏకీభవించే మనసు నీకుండునుగాక. ఆమేన్. ఎవరితో ఉండాలి? ఇతరులతో ఏకీభవించే మనసు నీకు నాకు ఉండాలని దేవుడు సూచిస్తా ఉన్నాడు. మరో సంగతి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అక్కడ బలిపీఠం ఎదుటనే మీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. ఇక్కడ కూడా చూసినట్లయితే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రావద్దు. చెప్పండి, ఎలా రావద్దు? ఖాళీ చేతులతో రావద్దు. ఎందుకనంటే, నువ్వు ఖాళీ చేతులతో రాకుండా నీ కలిగినది ఇచ్చి వెళ్ళిన తర్వాత దేవుడు నీకిచ్చి పంపిస్తాడు. అంటే ఖాళీ చేతులతో రాకుండా నువ్వు నిండు చేతులతో రావాలి. అలాగే పోయేటప్పుడు కూడా దేవుడు నిన్ను ఖాళీ చేతులతో పంపించాడు. హల్లెలూయా. ఈ రోజున మందిరానికి ఎందుకు రావాలి అని అంటే, ఆయన మందిరములో నీ చేతులు నింపువాడై ఉన్నాడు, నీకు ఇచ్చువాడై ఉన్నాడు, నీ పక్షాన కార్యం చేయవాడై ఉన్నాడు. కనుక మందిరానికి వచ్చిన నీవు ఆయన ఇచ్చినది పొందుకొని తీసుకొని వెళ్ళవలసి ఉన్నది. నువ్వు ఖాళీగా వచ్చావనుకో, ఖాళీగానే పోతావు. అవునా? నువ్వు తీసుకొని వచ్చావనుకో, నువ్వు కూడా ఏదో తీసుకొని వెళ్తావు. ఇది నియమం, వాక్యం యొక్క నియమం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రైట్. ఇక్కడ రాయబడింది ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధికి ఏదైనా అర్పణ తీసుకొని వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, నీ ఇంట్లో నీ తోటి వానితో నువ్వు గొడవపడి అర్పణ తీసుకొని వచ్చినావు అనుకోండి, నీ అర్పణ వద్దు. నీ అర్పణ పక్కన పెట్టి మొదటగా వెళ్ళి ఎవరిని తిట్టావో, ఎవరిని నిందించావో, ఎవరితో గొడవాడేవో వారితో సమాధాన పడి వారితో ఏకీభవించు. వారితో ఏకీభవించి మీరిద్దరు ఏకమైన తర్వాతనే, ఏకాభిప్రాయం కలిగిన తర్వాతనే, సమాధాన పడిన తర్వాతనే నీ కానుకను నాకు ఇవ్వు అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ కూడా ఏం చేయమంటున్నాడు ప్రభు? నీ తోటి వారితో ఏం చేయు? ఏకీభవించమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయమని చెప్తున్నాడు చెప్పండి? ఏకీభవించమని చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో కాబట్టి అలాగే ఈరోజు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఏకీభవించుట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేనితో ఏకీభవిస్తున్నావు అనేది పాఠం. చెప్పండి, ఏం పాఠం ఏంటి? నువ్వు దేనితో ఏకీభవిస్తున్నావు అనగా ఎవరితో ఏకీభవిస్తున్నావు? కొందరు ఏకీభవించేదంటే వాళ్ళకి నచ్చిన వారితోనే ఏకీభవిస్తారు, నచ్చిన వాటితో ఏకీభవిస్తారు. దానికి వాక్యం అంగీకరిస్తుందా? దాన్ని ప్రభు అంగీకరిస్తాడా సంపూర్ణమ్మా? కనుక నువ్వు ఏకీభవించవలసింది ఎవరితోనంటే, వాక్యం ఎవరికి సపోర్ట్ చేస్తుందో, వాక్యం ఏ విషయంలో సపోర్ట్ ఇస్తుందో దానితో మీరు ఏకీభవించాలి. దొంగతో ఏకీభవించవనుకో దొంగవైపోతావు. వ్యభిచారితో ఏకీభవిస్తే వ్యభిచారి అయిపోతావు. అపవిత్రులతో ఏకీభవిస్తే నీ బ్రతుకు అపవిత్రమైపోతుంది. రాజకీయ నాయకులతో ఏకీభవిస్తే బ్రతుకు అదాగే మారిపోతుంది. కనుక నువ్వు ఎవరితో ఏకీభవించి బ్రతుకుతున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతిని
దేవుడు గుర్తు చేస్తున్నాడు. మొదటి కీర్తన 5 మొదటి కీర్తన 6, 5, 6 వచనాలు. మొదటి కీర్తన